ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి పూజిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి కూడా దైవ మమ్మల్ని సజీవులు కాపాడి మీరు ఇచ్చిన మా తండ్రి ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి ప్రభా మీ మాటలు ప్రభా మీ ప్రజలకు తెలియజేయడానికి మీరు ఇచ్చిన మంచి తరుణం బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. చెప్పబడుతున్న ప్రతి మాట ప్రజలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అజ్ఞానము నుండి విడుదల పొంది మా తండ్రి ఆత్మీయ జ్ఞానం పొందినట్లు, సత్యమందు మా తండ్రి నడుచుకున్నట్లు మీ మాటల ద్వారా వారి హృదయాలను ప్రభు తాకండి. సత్యమేదో అసత్యమేదో గ్రహించడానికి కృప చూపించమని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు ఈ విధంగా మీతో పంచుకోవడానికి మరి మీ మధ్య నిలబడి ఉంటుండగా జాగ్రత్తగా మనం విందాం. లోకంలో జరుగుతుంటున్న విషయాలను గురించి మరి అన్ని జనులు నమ్ముతూ, మరి నామకార్థ క్రైస్తవంలో కూడా క్రైస్తవ మరి బోధకులు అనబడిన వారు కూడా నమ్ముతూ ప్రజలను భ్రమ పెడుతూ అజ్ఞానంలో, అంధకారంలో, చీకటిలో మరి బైబిల్కు వేరుగా ఈ విషయాలు చేస్తుంటున్న మరి వీటన్నిటిని చూసినప్పుడు బైబిల్లో ఉన్న మరి సత్యాన్ని ప్రజల ముందుకు తేవాలని మరి ఆలోచనతో మీ మధ్య నిలబడిన ఈ సమయంలో చనిపోయిన వారిని గురించిన మరి విషయాలను గురించి బైబిల్ ఏం చెప్తుంది, చనిపోయిన వారిని గురించి లోకంలో ఉన్న ప్రజలు ఏం చెప్తా ఉన్నారు, మరి క్రైస్తవులు అనబడిన వారిలో కూడా మరి పాస్టర్స్ కావచ్చు, చనిపోయిన వారిని గురించి వారి అపోహాలు, వారు చేస్తుంటున్న మరి కార్యాలు, వీటన్నిటి విషయాల్లో బైబిల్ సరైన అవగాహన వారు చేసుకున్నట్లుగా మనకు కనపడతా ఉంది. దేవుని వాక్యమేలో మంచి మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం బైబిల్ ఏం చెప్తుంది? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. కలుగబోనేదేదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ప్రేమైన వారలారా, నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు తెలియజేయగలరు అని బైబిల్ మరి ప్రశ్నిస్తూ ఉంది. దేవుడు ఒక్కడ తప్ప భూమిని ఆకాశమును కలిగించి సమస్త సృష్టిని నడుపుతుంటున్న దేవుడు దీని విషయం చెప్పాలి తప్ప మనుషులలో ఎవ్వరు కూడా దీని గురించి చెప్పలేరు. మనుషులు ఏదైనా మాట్లాడుతున్నారు దాని గురించి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మరి ఏం చెప్పుకుంటారు బయట? చనిపోయిన వారు ఈ విధంగా ప్రేతాత్మలై మరి దయ్యాలుగా భూమి మీద తిరుగుతూ ఉన్నారు, ఈ విధంగా మాకు కనపడినారు, మా ఇంట్లో తిరుగుతున్నారు, లేక సమాధులలో ఉంటారు, లేక చెట్ల మీద మరి మర్రి చెట్టు మీద ఉంటారు, లేక ఇంకా ఎర్రటి ఎండపొద్దున మరి మర్రి చెట్ల మీద దయాలు కూర్చొని ఉంటాయి, పాడుబడిన బావులలో, పాడుబడిన ఇండ్లల్లో, మరి శ్మశానాలలో, ఇంకా పలు స్థలాల్లో మరి దయాలు ఉంటున్నాయి అని మరి బయట మనం వార్తల్లో వింటున్నాం. న్యూస్ మీడియాలలో కూడా ఈ విషయాలు మనం వింటున్నాం. తర్వాత ఇది సినిమా వాళ్ళు తీస్తుంటున్న వాటి ద్వారా కూడా ప్రజలు మోసపోయే ప్రమాదము ఉందని కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వారు తీస్తున్నదంతా సత్యం కాదు. వారేదో స్వలాభాల కొరకు లేనివి కలిపి ప్రజలను భ్రమ పెట్టడానికి, ఆకర్షించుకోవడానికి
లేని విషయాలు చెప్పి మరి మనుషులను భయభ్రాంతులుగా చేస్తూ ఉన్నారు. ఈ ఆకారంలో ఉంటుంది, ఈ ఆకారంలో ఉంటుంది. మరి దయ్యము స్త్రీ ఆకారంలోనే ఉంటుంది. తెల్లటి చీర కట్టుకొని మరి పూలు మల్లెపూలు పెట్టుకొని ఈ విధంగా వస్తుంది అంటే స్త్రీగానే ఎందుకు రావాలా? నా ప్రశ్న ఏంటంటే, ఈ విషయాలు మాట్లాడుతున్నవారు దయ్యాలై తిరుగుతాయి అని అంటున్నవారు ఒక స్త్రీగా తెల్లటి చీర కట్టుకొని పూలు పెట్టుకొని వస్తుంది, తిరుగుతుంది దయ్యము అని మరి ఇలాంటి అపోహాలు లోకంలో ఉన్నాయి. స్త్రీగానే ఎందుకు రావాలి? పురుషుడిగా ఎందుకు రాకూడదు? దయ్యం అన్నది పురుషుడిగా ఎందుకు రాకూడదు? ఇవన్నీ వింటున్నప్పుడు అబద్ధాలు అన్నది మనకు అర్థమవుతుంది. ఇది ఎంత అబద్ధమైన మాటలో, ఇవి ఎలాంటి మనుషులను భ్రమపెట్టే మరి మాటలో మనకు అర్థమవుతున్నాయి. మరి చనిపోయే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. పురుషుడు స్త్రీ మాదిరి దయ్యమై వస్తాడా? కాబట్టి ఇలాంటివన్నీ మరి నమ్మకుండా సత్యాన్ని నమ్మాలని ఈ రాత్రి ఈ బోధ యొక్క సారాంశం. దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినట్లుగా చనిపోతున్నవారు ఏమైపోతున్నారు? చనిపోతున్నవారు దయ్యాలై భూమి మీద తిరుగుతున్నారా? చనిపోతున్నవారు ఈ విధంగా మనుషులను పట్టి పీడిస్తున్నారా? మరి క్రైస్తవులు కూడా, పాస్టర్లు కూడా దయ్యాలు పట్టిన వాళ్ళని ఎంటికలు పట్టుకొని బైబిల్తో తల మీద కొట్టడం, వారిని మరి ఈ విధంగా వారు చేస్తుంటున్న మరి విషయాలను కూడా మనం చూసినప్పుడు, పాస్టర్లు కూడా దయ్యాలు విడిచిపెట్టినట్టుగా నేను దయ్యాలతో మాట్లాడుతున్నా అంటున్నాడు ఒక పాస్టర్. అయితే దయ్యాలతో నేను మాట్లాడుతున్నా కాబట్టి అని అతను ఈ విధంగా చెప్తుంటున్న వీడియో ఒకసారి చూడండి. నేను దయ్యాలతో మాట్లాడుతున్నా, దయ్యమా నువ్వు రా అని పిలుస్తూ దయ్యాలతోనే మాట్లాడుతున్నా అంటున్న పాస్టర్ను ఒకసారి వీడియోలో చూడండి. సరే, ఇక అన్యజనుల విషయంలో మరి వారు నమ్ముతున్న మరి సందర్భం కూడా, వారికున్న మూఢనమ్మకాల మరి సందర్భంలో కూడా మరి దినాలు, చనిపోయిన వారికి దినాలు చేయకపోతే, లేకపోతే వారికి ఏదో కార్యక్రమాలు చేయకపోతే మరి చనిపోతారు అని వారు చెప్పుకుంటానన్నమాట. ఇంకేంటంటే కోరికలు తీరక, లోకంలో ఉన్న అపోహాలు ఏంటంటే కోరికలు తీరక దయాలుగా మారుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఇంకేంటంటే వారంతటగా అంటే మరణము తనంతటగా తన మరణం వచ్చి చనిపోతే వారు పోతారు, లేదు వారు ఆత్మహత్య చేసుకొని వారంతటగా వారు మందు తాగడము, ఉరేసుకోవడము, రైలు కింద చావడము, ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నవారు దయ్యాలై ఇక్కడిక్కడే తిరుగుతారు కోరికలు తీరక అంటున్న ఈ విషయాలన్నీ మనుషులను భ్రమపెట్టే మాటలు తప్ప, మనుషులను భయపెట్టే మాటలే తప్ప ఇవి సత్యం కాదని ఈ రాత్రి నేను ఈ మాటలను మరి నిరూపించడానికి నిలబడినా. ప్రేమైన వారలారా, మనుషులు చనిపోయిన వారు దయ్యాలై భూమి మీద తిరుగుతున్నారా? మరి చనిపోయిన వారు ఏమైపోతున్నారు? వారిని గురించి బైబిల్ ఏం చెప్తుంది? చనిపోయిన వారిని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే బైబిల్లో నుండి చక్కని విషయాలు మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి నెప్పటికి వంతు లేదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్, ఇది పరిశుద్ధుడైన దేవుడు రాపించిన మాటలు. ఇవి మనుషులు రాసిన మాటలు కాదు. ఇవి మానవ మరి మట్టి బుర్రలో నుండి వచ్చిన ఆలోచనలు కావు. ఇవి పరలోకపు దేవుడు రాపించిన శ్రేష్టమైన మాటలు ఇవి. ఇందులో చనిపోయిన వారిని గురించి రాయబడుతున్నది ఏంటంటే, వారు మరవబడుతున్నారు. చనిపోయిన తర్వాత వారి పేరు మరవబడుతుంది, వారికి ఏ లాభం కలగదు. వారికి ఇక ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద జరిగే వాటిలో దేని యందును వారికి ఇక నెప్పటికీ వంతు లేదు అని చెప్తా ఉంది బైబిల్. చనిపోయిన వారి విషయంలో వారికి వంతు లేదు, వారి పగబెట్టుకోరు, ప్రేమింపరు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. అలాగైతే మరి ఎంతోమంది
మరి పగలతో ద్వేషాలతో చంపబడి ఎంతోమంది మరి చంపబడిన వారిని మనం చూస్తున్నాం మన కండ్ల ముందు. ఈ విధంగా చనిపోయిన వారు మరి పగలు తీర్చుకొని మరి చంపబడుతున్న వారు దయ్యాలై పగ తీర్చుకుంటున్న వారికి పట్టి ఎందుకు పీడించడం లేదు? ఎగ్జాంపుల్, సద్దాం హుసేన్ చనిపోయాడు. మరి అతను దయ్యమై చంపిన వారిని ఎందుకు పట్టలేదు? బిన్ లాడెన్ చనిపోయాడు, అతను దయ్యమే ఎందుకు పట్టలేదు? ఇంద్రమ్మను చంపిన మరి వ్యక్తికి ఇంద్రమ్మ దయ్యమే ఎందుకు వారి కుటుంబాన్ని పీడించలేదు? రాజీవ్ గాంధీని చంపిన మరి వారి కుటుంబాలను కూడా రాజీవ్ గాంధీ దయ్యమే ఎందుకు పట్టలేదు? ఈ విషయాన్ని మరి ఆలోచిస్తే ఇది పెద్ద కష్టమైన విషయాలు కాదు. కాబట్టి ఈ విధంగా మన ముందున్న ఈ న్యూస్ మీడియాలు లేక సినిమాల ద్వారా చెప్పబడుతుంటున్న వీటిని చూసి మనుషులు భ్రమపడి అసత్యాన్నే నమ్మే ఎక్కువ ఆస్కారం మనకు కనపడుతుంది. దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమవుతున్నారు అనే వాక్యంలో రాయబడుతూ వచ్చింది. చూద్దాం. యోబు గ్రంథంలో 7వ అధ్యాయము 9-10 వచనాలు. యోబు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. మేఘం విడిపోయి అదృశ్యమవునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు, అతడికి ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలం అతనిని మరలా నెరగదు. చనిపోయిన వారి గురించి బైబిల్ చూడండి ఎంత స్పష్టంగా చెప్తుందో. మేఘం విడిపోయినట్లుగా అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూ కూడా రాడు. చనిపోయిన వారు పాతాళానికి, మృతుల లోకమునకు వెళుతున్నారు అని దేవుడు స్పష్టంగా బైబిల్లో చెప్తాను. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మృతుల లోకము అనే పాతాళమని చెప్పబడుతుంటున్న మృతుల లోకం, నీతిమంతుడు కావచ్చు అనీతిమంతుడు కావచ్చు, ఆ మృతుల లోకంలోకి వెళ్తూ ఉన్నారు. చనిపోయిన ప్రతి వ్యక్తి తీర్పు కొరకు వారందరూ కూడా అక్కడ తీర్పు కొరకు ఆ మృతుల లోకంలోనే ఉండాలి. ఒకనాడు ప్రపంచమంతటికి తీర్పు ఉంది. ప్రసంగంలో ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో రాయబడుతూ వచ్చింది, ఈ ప్రపంచమంతటికి ఒకనాడు తీర్పు ఉందని, ఒకటే మరణం, తీర్పు మరి ఒకసారి జరుగుతుంది ప్రపంచమంతటికి అని స్పష్టంగా బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 24వ వచనంలో చూద్దాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయము 27వ వచనంలో రాయబడుతూ వచ్చింది, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. చనిపోవడము ఒకసారి జరుగుతుంది, తీర్పు ఒకసారి జరుగుతుంది. చనిపోయిన వారు తీర్పు కొరకై మృతుల లోకంలో ఉంటున్నారు. మృతుల లోకంలో చనిపోయిన వారు తీర్పు కొరకు ఉంటున్నారు. కాబట్టి వీరందరూ కూడా మృతుల లోకంలో మరి ఉన్నారని ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట మనకు తెలియజేస్తుంది. చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాల్లో విషయాలు మనం చూద్దాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్య నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఎక్కడున్నారు వీళ్ళంటే బలిపీఠం అంటే చంపబడింది ఎక్కడంటే భూమి బలిపీఠముగా చెప్పబడుతూ వచ్చింది. భూమి బలిపీఠముగా చెప్పబడుతూ వచ్చింది. భూమి మీద చంపబడిన వారు ఎక్కడున్నారంటే భూమి క్రింద, బలిపీఠము క్రింద, అంటే భూమి క్రింద పాతాళ లోకం ఉందని చెప్పేసి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సామెతలు క్రిందున్న పాతాళము అని సామెతల్లో చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ఈ ఆత్మలు చనిపోయిన వారందరూ కూడా పాతాళ లోకంలో, మృతుల లోకంలో, నీతిమంతుడు కావచ్చు అనీతిమంతుడు కావచ్చు, మృతుల లోకంలో వారు తీర్పు కొరకై మరి అక్కడ మరి ఉన్నట్లుగా చెప్పబడింది. అక్కడ 2 స్థలాలు ఉన్నాయి. వాడు నీతిమంతులు ఉన్న స్థలం ఒకటి,
అనీతిమంతులు మరి నీతిమంతులు కాని అనీతిమంతులు ఉన్న మరో స్థలం. ఈ 2 స్థలాలు యేసుప్రభు ఈ విషయం మనకు చెప్పకపోతే అసలు మనం లోకం చెప్పే మాటే నమ్మేసేవారం. యేసుప్రభు ఎంత స్పష్టంగా తెలియజేసినంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరును గురించి ఒక మంచి సంఘటన చెప్తాడు యేసుప్రభు. చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూడండి 19వ వచనం నుండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడినను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అతడును పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుడున్నట్లు ఇక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుడున్నట్లు మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అబ్రహాం ఇస్తుంటున్న జవాబు ఏంటంటే 29వ వచనం. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో పగా. ప్రియమైన వారలారా, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దీని గురించి స్పష్టంగా ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, చనిపోయిన వారు ఎక్కడికి పోతున్నారో నీతిమంతులు కావచ్చు, అనీతిమంతులు కావచ్చు. లాజరేమో నీతిమంతుడు, ధనవంతుడేమో అనీతిమంతుడు. అనీతిమంతుడు అంటే నీతికి విరోధితను. అంటే మనకు ఇద్దరు వ్యక్తులు ఇందులో కనపడుతున్నారు. అంటే చనిపోయే 2 రకాల గుంపులు, చనిపోయే నీతిమంతులు కావచ్చు, చనిపోయే మరి అనీతిమంతులు కావచ్చు, నీతి లేని వారు కావచ్చు. వారిరువురు కూడా చనిపోయిన తర్వాత ఒక స్థలానికి వెళుతున్నారు. ఆ స్థలంలో తీర్పు వరకు వాళ్ళు అక్కడ ఉంచబడవలసి ఉంది. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో ప్రపంచమంతటికి తీర్పు ఉంది. అప్పుడు ప్రపంచంలో మరి చనిపోయిన వారందరూ కూడా ఆ మృతుల లోకంలో ఉన్న ఆత్మలను బయటికి తీసి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అప్పటి వరకు వాళ్ళు అక్కడ ఉండాల్సిందే అని మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మరి దయ్యాలై తిరుగుతున్నారు అన్నది ఈ విషయము ఎంత అబద్ధమైన మాటో మీరు జాగ్రత్తగా వినండి. చనిపోయిన వారు అస్సలు రారని ఎంత స్పష్టంగా చెప్తుంది. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాల్లో, మేఘం విడిపోయి అదృశ్యమవునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నెరగదు. అతడు ఎన్నడూ తన ఇంటికి రాడంట చనిపోయిన వ్యక్తి. తర్వాత అతని స్థలము అతని మరలా నెరగదు అని చెప్పబడింది. చనిపోయిన స్థలం, తన ఇండ్లు కూడా అతను ఎవరో కూడా ఎరగదంట. అతను ఎన్నడూ కూడా రాడు అని చెప్పబడింది. ప్రియమైన వారలారా, ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా మరి బైబిల్లో పరిశుద్ధుడైన దేవుడు భూమి మీద ఉంటున్న మానవ జాతి కొరకు మరి అసత్యములో మరి ఉండి అసత్యములో మరి చనిపోయి నరకానికి వెళ్ళిపోకుండా నీతి మార్గంలో నడుచుకున్నట్టు కొరకు దేవుడు ఎంత స్పష్టంగా ఈ మాటలు రాపిచ్చి పెట్టిండు. ఇంకో మాట చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా చనిపోయిన వారిని గురించి, వారు ఏమైపోతున్నారు, మరి ఏం జరుగుతుంది వారిని గురించి స్పష్టంగా బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది. చూద్దాం. యోబు గ్రంథం 21:13 వచనంలో, 21వ అధ్యాయము 13వ వచనం కూడా చూద్దాం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. చూడండి, ఎంతసేపు పడుతుంది వారు
పాతాళానికి వెళ్ళాల కంటే ఒక్క క్షణంలోనే వారు పాతాళానికి దిగుతారు అని చెప్తుంది. మరి ఈరోజు ఏం చేస్తున్నారంటే పాస్టర్లు కావచ్చు, మరి ఇతర ఎవరైనా కావచ్చు, మరి దినాలు అయిపోయేంత వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు అని వాళ్ళకు పిండాకూడులు పెట్టడం, లేకపోతే ఈ చనిపోయిన తర్వాత బాక్సులు పెట్టిన శవం దగ్గర మరి ప్రార్థన చేస్తుంటున్న వారి అజ్ఞానమైన మరి మాటలు మనం వింటున్నప్పుడు ఇతన్ని తీసుకో, నీ దగ్గరికి తీసుకో అని ఇతడు ఏదో రికమెండేషన్ చేసినట్టుగా ప్రార్థనలు చేయడం, ఈ విషయాలని చూసినప్పుడు ఎంత అజ్ఞానమైన మరి సందర్భంలో ఉన్నారో, ఈ లోకం చెప్తుంటున్న ఈ వార్తలను మరి ఎంత స్పీడ్గా నమ్ముతున్నారో అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవి చనిపోయిన వారు ఒక్క క్షణంలోనే, క్షణం అంటే కన్ను రెప్పపాటు, ఇక్కడ కన్ను మూస్తానే పాతాళంలో మరి కన్ను తెరిచే పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి మరలా 5 రోజులు, 3 రోజులు, లేకపోతే సంవత్సరము ఇలా భూమి మీద వారికి ఇక స్థలం లేదు. ఆత్మల లోకం వేరే, శరీరాలు ఉండే లోకం వేరే. ఆత్మలు ఉండే లోకం వేరే, దాన్నే మృతుల లోకమని లేక పాతాళ లోకమని దానికి పేరు. దేవుడుండే లోకం పరలోక రాజ్యం అది. కాబట్టి భూలోకం, నరలోకం ఇది మనుషులు శరీరులుండే లోకం. ఈ భూమి మీద ఈ శరీరం ఇడుస్తానే ఆత్మ ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండదు, ఒక్క క్షణంలోనే వెళ్ళిపోద్ది, పాతాళానికి ఒక్క క్షణంలోనే దిగిపోతుంది. తర్వాత యెషయా గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనంలో కూడా బైబిల్లో పరిశుద్ధుడైన దేవుడు ఎన్ని ఆధారాలు మనకు రాపిచ్చిందంటే ఈ మాటలు చూద్దాం. 26:14 వచనం, 26వ అధ్యాయము 14వ వచనంలో యెషయా గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం, చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు, అందుచేతను వారిని దండించి నశింపజేసితివి, వారికను స్మరణకు రాకుండా నీ వారిని తుడిచివేసితివి. చాలు. చనిపోయిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు అని బైబిల్ అంతా స్పష్టంగా చెప్తుంది. మరి శ్మశానంలో మరి ఉన్నారని, ఇంట్లో ఉన్నారని ఇలాంటి అబద్ధపు మాటలను నమ్మి చూడండి ఎంత మోసపోతుందో లోకం. ప్రియమైన వారలారా, దేవుడింత స్పష్టమైన సత్యాన్ని, నిజాన్ని మరి బైబిల్ గ్రంథంలో దేవుడు రాపించి మనకు భూమి మీద ఇస్తే ఈ నిజమైన మాటలు మనం నమ్మం, కానీ అబద్ధపు మాటలకు ఎక్కువ మనం చోటిచ్చి మోసపోయే ప్రమాదంలో ఈ ప్రపంచం ఉందని మనము చూస్తున్నాం. కాబట్టి సచ్చిన వారు భూమి మీదకి అసలు రారు, అసలు వారు బ్రతకరు. కొంతమంది శవాలను ఎత్తుకొని పోయేటప్పుడు దింపుడు స్థలాల్లో దించుతారు, దించి చూస్తారు మరలా ఏమో బ్రతికిండో ఏమో అని. ఇది ఎంత అజ్ఞానమైన విషయం అంటే, చనిపోయిన వాడు మరలా బ్రతకడు, లేవడు అని బైబిల్ చెప్తుంటే నువ్వు లేస్తాడని ఎలా నమ్ముతున్నావు? కాబట్టి ప్రియమైన వారలారా, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమించబడింది, ఒక్కసారే మృతి పొందాలని నియమించబడింది. అటు తర్వాత తీర్పు జరుగును అని బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. ఇంకా ఇర్మియా గ్రంథంలో ఏమంటాడంటే 22వ అధ్యాయం 10వ వచనంలో, వారిని గూర్చి ఏడవద్దు, అంటే నువ్వు ఏడిచినా తిరిగి రారు అని. ఇర్మియా గ్రంథం 22:10 వచనం, 22వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. చనిపోయిన వారిని గూర్చి ఏడవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గురించి బహు రోదనము చేయడు, వాడికను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. చనిపోయేవాడు ఇక జన్మభూమిని చూడడు, ఇక రాడు. అప్పుడప్పుడు మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, మీడియా వాళ్ళు ఏం రాస్తారంటే తిరిగి రాని లోకాలకు ప్రయాణం వెళ్ళిపోయినారు అని, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినారు అని. తిరిగి రాని లోకం అది, నువ్వు అనుకున్నప్పుడల్లా తిరిగి రాలేవు. అది బైబిల్ చెప్తున్నది ఏంటంటే, చనిపోయిన వారు మనం అనుకున్నప్పుడల్లా తిరిగి రారు. ఇంకో అపోహాలు ఏంటంటే, పండగ దినాలలో వస్తారు, మనమేదో వారు చేసే ఆహారాలు, లేకపోతే వారికి చేసే మరి ఇది పెద్దోళ్ళ మాసం అని చెప్పేసి ఈ పండుగలు కూడా చేస్తూ ఉంటారు మనుషులు. అంటే వారికి బట్టలు పెట్టడము, వారు భూమి మీద ఏదైతే ఆహారం తిన్నారో అలాంటివన్నీ తెచ్చి పెడతా ఉంటారు. అంటే ఏ రోజు బ్రతికున్నప్పుడు ఏ రోజు గ్లాసు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు గారు కానీ,
చనిపోయిన తర్వాత ఇవన్నీ ఏదో ప్రేమ చూపిస్తూ ఉంటారు, ప్రేమను ఉలకబోస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు ధూపాలు వేస్తూ ఉంటారు అన్నమాట, ధూపాలు సాంబ్రాణి వేస్తూ ఉంటారు. అసలు తిరిగి రారు వాళ్ళు, ఇక ఎన్నడూ కూడా రారని బైబిల్ స్పష్టంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? మనకున్న మూఢ నమ్మకాలు, మనము ప్రజలు చెప్తుంటున్న అపోహాలు నమ్మి ఈ విషయాలు చాలా స్పీడ్గా మన మైండ్లోకి వెళ్ళిపోతాయి. అబద్ధాలు చాలా స్పీడ్కి వెళ్ళిపోతాయి. ఇవన్నీ మనం నమ్ముడు ద్వారానే, ఇవన్నీ సినిమాలు సీరియళ్ళు మనం చూచుడు ద్వారానే ఇవన్నీ మరి నమ్ముతూ సత్యాన్ని నమ్మని మరి అసత్యంలో బ్రతుకుచు, సత్యానికి చోటు ఇవ్వక అజ్ఞానులుగా భూమి మీద మనం బ్రతుకుతున్నామని మనం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, చనిపోయిన వారు దయ్యాలు కారు. దయ్యాలు అని చెప్పబడుతుంటున్న వారు వేరే. పరలోకం నుండి శపించబడి కొన్ని కోట్ల దూతలు భూమి మీద పడద్రోయబడినాయి. బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 11వ వచనంలో కొన్ని కోట్ల దూతలు మరి పరలోకంలో ఉన్నట్లుగా చెప్పబడింది. కోటాను కోట్ల దూతలు పరలోకంలో ఉన్నట్లుగా చెప్పబడింది. దేవుని మాటను తిరస్కరించి లూసిఫర్ అనబడిన ప్రధాన దూత, వాని అనుచరులు శపించబడి భూమి మీద పడద్రోయబన్నారు. భూమి మీద తిరుగుతున్నారు, కానీ మనుషులకు కనపడరు. వాక్యం ఏం చెప్తుందంటే, వారు మనుషులకు కనపడరు. ఆత్మలు అవేంటి అంటే ఆత్మలు ఈ ప్రకృతి సంబంధమైన నేత్రాలకు కనపడవు. మనం కలిగి ఉన్న ఈ నేత్రాలు ప్రకృతి సంబంధం అంటే ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాన్ని చూడగలదు, కానీ అదృశ్యమైన ఆత్మను చూడలేదు. అది చూడలేదు. ఏ కెమెరాలు కూడా వాటిని షూట్ చేయలేవు. ఈరోజు మాకు ఈ కెమెరాకు ఏదో ఈ దృశ్యం కనపడింది అని చెప్పేసి న్యూస్లలో చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ అబద్ధాలు, నమ్మొద్దు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ చేసి ప్రజల్ని ఏదో భ్రమ పెట్టడానికి, నమ్మించడానికి చేస్తుంటున్న వీడియోస్. ఇవన్నీ కూడా నమ్మి మోసపోవద్దు. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడుతూ వచ్చింది, చనిపోయిన వారు ఇక ఎన్నడూ కూడా రారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి పాతాళంలో కూడా కృతజ్ఞతలు కూడా చెప్పలేడు అని కూడా చెప్పడం కీర్తన 6వ అధ్యాయం 5వ వచనంలో, 6:5 వచనంలో. ఎందుకంటే ఇక మౌన స్థితిలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోవాలా. సామెతలు కూడా ఒక మాట ఉంటుంది, ఏంటంటే నీకు భూమి మీద బ్రతికున్నప్పుడే ఏ పని చేయాలనుకున్నా కూడా నీ శక్తికి లోపం లేకుండా ఇక్కడే చేయాలా అని చెప్పబడింది. తర్వాత నీకు నువ్వు వెళ్ళు పాతాళం ముందు ఉపాయమైనను పని అయినను లేదు అంటే అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వేం చేయలేవు. దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చి, నీకు బ్రతుకునిచ్చి, నీ మీద ఎన్నో కోరికలు ఆశలు పెట్టుకొని మానవునుకున్న ఒకటే జన్మ ఇది, మరో జన్మలు లేవు. గత వీడియోలో ఈ విషయాలు మీకు చెప్తూ వచ్చిన, మానవునికి ఎన్నో జన్మలు లేవు, ఒకటే జన్మ. ఒక స్త్రీగానో పురుషునిగానో ఏదో ఒక జన్మ ఇచ్చి భూమి మీదికి నీ మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు పెట్టుకుని భూమి మీదకి పంపిస్తాడు దేవుడు. ఇవి సంపూర్ణంగా ఒక మనిషి నెరవేర్చాలి. భూమి మీద నెరవేర్చకుండా నువ్వు చనిపోతే నీ వెళ్ళు పాతాళ మందు ఉపాయమైనను పని అయినను లేదు అని బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది. ఉపాయం లేదు, పని కూడా లేదు. నువ్వే అక్కడేం చేయలేవు ఇక. అందుకనే భూమి మీద ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాలని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, వాక్యం చెప్తుంది కీర్తనల 6వ అధ్యాయం 5వ వచనంలో, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళములు ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. పాతాళ లోకములకు వెళ్ళిపోయిన వ్యక్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేడు. భూమి మీద ఇడిచిపెట్టిన మిగతా పని కూడా ఆడ చేయలేడు. కాబట్టి పని అయినా ఉపాయమైనా మరి లేదు అని దేవుడు స్పష్టంగా బైబిల్లో మనకు తెలియజేస్తాడు. మనం వెళ్ళు పాతాళంలో పని లేదు, ఉపాయం లేదు. కాబట్టి మనం ఏ పని కూడా ఇక చేయలేము. దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలోనే ఆయన కొరకు మనం సంపూర్ణంగా ఆయన అప్పగించిన పనిని
అంటే భూమి మీదకి పంపించిన ఈ జన్మలో, దేవుడిచ్చిన ఈ శరీర ఆకారంలో మరి ఈ పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చి దేవునికి మహిమకరంగా మనం ఆయన సంతోషపెట్టే విధానంలో బ్రతకాలే తప్ప, లేకపోతే భూమి మీదకి వచ్చి ఈ శరీర సంబంధమైన కోరికలు ఇవన్నీ నెరవేర్చుకోవడానికి నేను పుట్టిందని చెప్పేసి మోసపోతే చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావని మనకు దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, చనిపోయిన వారు ఏమవుతున్నారు అంటే పాతాళ లోకంలోనికి, మృతుల లోకంలోకి వెళ్ళిపోతున్నారు తప్ప వారు దయ్యాలై భూమి మీద తిరగడం లేదు. ఒకవేళ చనిపోతున్న వారందరూ దయ్యాలైతే ఈ భూమి మీద అసలు ఈ భూమి పట్టదు. ఇప్పటికే బ్రతికుండు వారికే భూమి సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు, కొట్లాడుకుంటున్నారు. ఇక చనిపోయే ఆత్మలన్నీ కూడా ఈ భూమి మీద ఉంటే ఇక భూమి సరిపోతుందా? కాబట్టి ఆత్మలుండే లోకం వేరే, చనిపోయిన ఆత్మలు, ప్రేతాత్మలుండే లోకం వేరే, లేక బ్రతికుండు వారు ఈ శరీరముతో ఉండే లోకము వేరే. పరలోకము, భూలోకము, పాతాళ లోకము, ఈ 3 లోకాలు ఈ భూమి మీద మనకు కనపడుతున్నాయి. ఈ బైబిల్లో మనకు చెప్పబడింది. ప్రియమైన వారలారా, కాబట్టి ఇలాంటి లోకంలో చెప్తుంటున్న ఈ మాటలు నమ్మి మోసపోకుండా, సత్యాన్ని నమ్మి, బైబిల్ చెప్తున్న మాటలు నమ్మి చనిపోయేవారు మరి దయాలుగా మారడం లేదు, చనిపోయిన వారు మరలోకంలోకి వెళ్తున్నారని బైబిల్ చెప్తుంటున్న ఈ మాటలు నమ్మి మీరు ధన్యులు కావాలని మనం చేస్తుంటున్నాను. అజ్ఞానమైన మాటలు నమ్మి మోసపోయి మరి దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు చేసి చివరికి కీడు సంపాదించుకుంటూ కంటే సత్యము నమ్మి సత్య సంబంధులుగా బ్రతికి భూమి మీద కొద్ది జీవితాన్ని సంతృప్తి కలిగి బ్రతకాలన్నది దేవుని కోరిక. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, చనిపోయిన వారు దయాలు కారు, చనిపోయిన వారు మృతుల లోకంలోకి మరి ఆత్మ నుండి లోకానికి వెళుతున్నారు అని స్పష్టంగా మనకు బైబిల్ బోధించింది. మరి దయాలై భూమి మీద తిరగరు. ఈ విధంగా మరి చనిపోయిన వారు పాపులు దయాలు అవుతున్నారు అని చెప్పడం కూడా అది అబద్ధం. బైబిల్లో మనకి 2 గురించి యేసు చెప్పిండు. ధనవంతుడు, లాజర్, నీతిమంతుడైన లాజర్. మరి దేవుని ఎరగని, ఈ విధంగా దేవుణ్ణి ఎరగని ధనవంతుడు, పాపములో చీకటిలో పాపములో బ్రతుకుతున్న, పాపము కలిగి బ్రతుకుతున్న ధనవంతుడు కూడా. ఈ 2 వ్యక్తులను దేవుడు మనకు యేసుప్రభు చూపించినాడు. ఇద్దరు కూడా పాతాళ లోకంలో, మృతుల లోకంలో ఉన్నారు. 2 వేరు ప్లేసులలో వారు ఉన్నారని స్పష్టంగా మనకు యేసుప్రభు తెలియపరిచిండు. కనుక యేసుప్రభు మాటలు నమ్మండి. యేసుప్రభు మీకోసం ప్రాణం పెట్టిండు, రక్తం గార్చిండు, శిలువలో బలిగా తన ప్రాణాన్ని అర్పించిండు. నువ్వు నరకానికి వెళ్ళి మరి నిత్య శిక్షకు పాత్రుడు కాకూడదని, మరి అసత్యం నమ్మి అజ్ఞానంలో, అంధకారంలో, చీకటిలోకి వెళ్ళకూడదని, నిత్య జీవానికి వారసుడు కావాలని యేసుక్రీస్తు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టిండు. యేసు ప్రభు ద్వారానే నువ్వు రక్షణ పొందగలవు, నిత్య జీవానికి వారసుడు కాగలవు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభునేసునంది శ్వాసం ఉంచు. అప్పుడు నువ్వు నీటి వారు రక్షణ పొందు. ప్రార్థన చేసుకుందాం. ప్రేగల మా తండ్రి, చెప్పన్న మాటలను దీవించండి. లోకంలో అజ్ఞానముగా, మూర్ఖంగా, లోకపు అపార్థమైన మాటలు, అసత్యమైన మాటలు, అర్థం లేని మాటలు, అబద్ధాన్ని నమ్మి మోసపోతున్న ప్రజలను ఈ మాటల ద్వారా మీరు మేల్కొలిపి, లోకంలో ఉన్నవి అసత్యములని, దేవుడు మాట్లాడుతున్నవి నిజము అని గ్రహించే మనసు చెప్పన్న మాటలు దీవించండి, ఆస్వాదించండి. ఈ మాటల మీద ప్రభా ఈ విధంగా మీరు ముద్రేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా ఉండునట్లు కృప చూపించమని మీరు చెప్పమన్న ఈ విషయాలను మీ ప్రజలకు తెలియజేసిన మీరు ఆస్వాదించమని దయగలిగిన స్థలాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.